హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్ అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి నేను క్లాస్ నెంబర్ 7 అండి. ఇందులో వచ్చేసి పాకెట్ స్టిచ్చింగ్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. పాకెట్ స్టిచ్చింగ్స్ అంటే మనకు యాక్చువల్గా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి అటాచింగ్ పాకెట్స్, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు సైడ్ సిమ్ ప్యాకెట్స్ అనమాట. ఈ పాకెట్స్ అనేవి మనకు 2 టైప్స్గా ఉంటాయి. అవి వచ్చేసి చూడండి, ఒకటి అటాచింగ్లో వస్తుంది, ఇంకోటి వచ్చేసి సైడ్ ఇన్విజిబుల్ సైడ్ అనేది సైడ్ పాకెట్ వస్తుంది అనమాట. ఇది ఎక్కువగా జీన్స్ వాటికి చూస్తూ ఉంటాము సైడ్ ప్యాకెట్స్. ఇది అటాచింగ్ ప్యాకెట్స్ వచ్చేసి షర్ట్స్లో అందుకు చూస్తూ ఉంటాము. అటాచింగ్ ప్యాకెట్స్ అంటే మనం తీసుకునే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద వేరే క్లాత్ని పెట్టేసి చూడండి, ఇలా వేరే క్లాత్ని పెట్టేసి ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా 3 సైడ్స్ మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేస్తాము. ఇటు సైడ్ అలాగే ఇటు సైడ్, ఈ 3 సైడ్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాము. పైన వచ్చేసి ముందుగానే మనము ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ లెంత్లో క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాము. మనం తీసుకునే క్లాత్కి ఇలా పైన అటాచ్ చేసేదాన్ని ఇలా అటాచింగ్ పాకెట్ లేదా ప్యాచ్ పాకెట్ అని కూడా అంటారు. దీన్ని మనము ప్యాచ్ వర్క్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేస్తాం పాకెట్ని. దానికోసం దీన్ని ప్యాచ్ పాకెట్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి సైడ్ పాకెట్. ఈ సైడ్ పాకెట్ని మనము ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఒక సైడ్ మనం మార్కింగ్ చేసుకొని చూడండి, ఇలా ఫస్ట్ ఇది మనం తీసుకున్న క్లాత్ అనుకోండి. ఈ క్లాత్కి ఒక సైడ్ వచ్చేసి మీరు ఎక్కడైతే మెజర్మెంట్ తీసుకుంటారో అక్కడ ఇలా ఒక సైడ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి 4 to 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ ఈ డిస్టెన్స్ ఉండాలి. ఈ 2 పాయింట్స్కి ఇలా తీసుకొని ఇక్కడి నుంచి మీరు ఎక్స్ట్రా మీకు ఇలా చూడండి, ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా కిందికి ఇంకా కొంచెం రౌండ్ షేప్లో తీసుకొని అయినా ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఈ సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఓపెన్స్ ఉంటాయి. ఇది మనకు రివర్స్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి సైడ్ పాకెట్స్. ఇది వచ్చేసి మనం తీసుకున్న క్లాత్ అనమాట. సైడ్ పాకెట్ అని అంటారు, లేదా ఇన్విజిబుల్ పాకెట్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ ఫస్ట్ మనం తీసుకునే ఈ అటాచింగ్ పాకెట్లో డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఈ అటాచింగ్ పాకెట్స్లో మనకు చూడండి, పైన వచ్చేసి ఇది పాకెట్ మనం అనుకుంటే చూడండి, ఈ విధంగా పాకెట్ తీసుకున్నప్పుడు మనకు డిఫరెంట్ కలర్ క్లాత్తో ఇలా డిఫరెంట్ కలర్ క్లాత్ తీసుకొని 3 సైడ్స్ మనము ఇలా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి ఈ అటాచింగ్ పాకెట్స్లో ఈ విధంగా చేసుకుంటారు. అలాగే ఈ సైడ్ పాకెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా సైడ్ అయినా చేయొచ్చు లేదా స్ట్రైట్గా అయినా సరే చేయొచ్చు. చూడండి, స్ట్రైట్గా చేసినప్పుడు మనకు ఇలా వస్తుంది, ఇలా వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఈ పాకెట్ అనేది. ఇది మొత్తం మనం తీసుకున్న క్లాత్ అనుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు లైట్గా ఒక లైన్ అనేది కనిపిస్తుంది. ఈ లైన్ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇది కూడా ఇన్విజిబుల్ పాకెటే. ఇలా సైడ్ అయినా చేసుకోవచ్చు లేదా ఇలా స్ట్రైట్గా అయినా సరే ఈ ఇన్విజిబుల్ పాకెట్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యాచ్ అనమాట. కానీ ఈ ప్యాచ్లో కూడా డిఫరెంట్ డిజైన్, పైన వచ్చేసి మనకు అటాచింగ్ డిఫరెంట్ కలర్ క్లాత్ని మనం అటాచ్ చేస్తాము. ఈ విధంగా ఈ పాకెట్ని, అలాగే ఇప్పుడు నేను క్లాత్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఇలా ఒక చిన్న ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను రికార్డ్లో నోట్ చేద్దామనేసి ఇలా చిన్నగా తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజ్ అయినా సరే తీసుకోవచ్చు. అలాగే ఇలా ఒక స్క్వేర్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ పాకెట్ని మనము ఎప్పుడైనా సరే కటింగ్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ వచ్చేసి 3 సైడ్స్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు పాకెట్ సైజ్ మొత్తం కూడా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఓకేనా, చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న ఈ పాకెట్ యొక్క సైజ్ వచ్చేసి చూడండి, ఇలా వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా వచ్చేసి 3.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ నేను
పాకెట్ అంటే ఏంటో చూపించాలి కదా, దానికోసం ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా తీసుకుని చూడండి ఇలా ఒక చిన్న ఫోల్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు కిందికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఈక్వల్గా ఇలా పట్టుకొని స్ట్రైట్గా పైన ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఉంది కదా, చూడండి ఈ సైడ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలనుకుంటే ఐరన్ చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇటు సైడ్ ఎంతైతే ఫోల్డ్ చేసుకుంటారో సేమ్ ఇటు సైడ్ కూడా అంతే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే కనుక ఐరన్ అయినా సరే చేసుకోండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ మందంలో ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా రిటర్న్ తీసుకుంటే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా స్టార్ట్ చేసి మనం తీసుకున్న క్లాత్ మీద పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్ మీద అటాచ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఇలా పెట్టుకొని ఒక సైడ్ వచ్చేసి క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఫస్ట్ వచ్చేసి రఫ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము ఈ క్లాత్ యొక్క కార్నర్ మీద పడే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా నీడిల్ని కొంచెం పైకి అనుకొని మనకు ఈ కింద స్ట్రైట్గా ఉంది కదా, ఇది మనకు బయటికి కనిపించకుండా ఉండడం కోసం కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా స్ట్రైట్గా మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ కార్నర్ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని దీని మీద స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఇలా రఫ్ చేసుకొని క్లాత్ని బయటికి తీసుకోవాలి. మనకు వచ్చేసి ఈ పాకెట్ ఈ విధంగా వస్తుంది. ఇలా లోపల వచ్చేసి ఇలా వస్తుంది. ఓకేనా? పైన వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి సింపుల్ పాకెట్ అండి. ఇందులో మీరు డిజైన్స్ అనేవి డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇంకొక డిజైన్ కూడా దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా కార్నర్స్ వచ్చేసి మూలగా వచ్చే విధంగా కటింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు పైన ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మందంలో స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్ మీద ఈ పౌచ్ని అటాచ్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా ఫస్ట్ క్లాత్ని తీసుకోవాలి. అలాగే ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఈ పాకెట్ని తీసుకోవాలి. దీన్ని ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని చూడండి దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ దీన్ని ఏ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కొంత దూరం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉంచుకొని క్లాత్ని ఇలా
క్రాస్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, మనకప్పుడు ఇక్కడ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని చూడండి ఇక్కడి వరకు కార్నర్కి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇలా తిప్పుకొని ఈ కార్నర్ కూడా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు చూడండి నీడిల్ని ఇలా కిందికి దింపి ఈ 1/2 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షేప్ అనేది నీట్గా రావాలి మనకు మిడిల్లో. ఇలా సీమ్ రిప్పర్ తీసుకొని దీని సహాయంతో క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఈ లాస్ట్కి వచ్చేసరికి నీడిల్ని ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఆపుకొని మళ్ళీ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ పాకెట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి స్ట్రైట్గా వస్తుంది, ఇది వచ్చేసి ఇలా వీ నెక్ షేప్లో వస్తుంది. అలాగే మీరు క్రాస్ రౌండ్ షేప్ అయినా సరే తీసుకోవచ్చు. మనకు ఈ పాకెట్ అనేది లోపల ఈ విధంగా వస్తుంది. ఇవి వచ్చేసి మనకు అటాచింగ్ పాకెట్స్ అన్నమాట. ఇలా డిఫరెంట్ డిజైన్స్లో మనము డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేసి మనకు ఇలా రౌండ్ షేప్ మాదిరిగా వచ్చి పైన వచ్చేసి ఇలా డిజైన్ వచ్చిన పౌచ్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను దీని మీద ఇలా పెట్టేసి అటాచ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు డిఫరెంట్ షేప్స్లో మనకు ఈ పౌచెస్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే దీని మీద మనం ఇంకొక ప్యాచ్ని అటాచ్ చేసి చూడండి ఒక 1/2 ఇంచ్ ప్యాచ్ని ఇలా అటాచ్ చేసి దీన్ని ఇంకా కొంచెం డిజైనర్గా కూడా మనము చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ అటాచ్డ్ పాకెట్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.